अस्सलामुअलैकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। किसानों के लिए कर्ज मुआफ़ी के ऐलान पर मसर्रत का इजहार। आदिलाबाद पार्लियामेंट लीडर आतरम सुगुना ने किसानों के हमरा मनाया जश्न। अब गैर कानूनी तौर पर गुटखा फरोख्त करने वालों की खैर नहीं। आदिलाबाद पुलिस गुटखा माफिया के खिलाफ मुतहर्रिक। हफ्ते की रात तकरीबन 77 लाख का गैर कानूनी गुटखा किया गया जब्त। मौसमी बीमारियों पर काबू पाने मजलिस बल्दिया आदिलाबाद की जानिब से खुसूसी मुहिम का आगाज़। कमिश्नर बल्दिया मोहम्मद कमर अहमद का बयान। और अब खबरें तफसील से। हर कोई 10 लोगों को खाना खिलाने का सोच भी नहीं सकता। यह सिर्फ उन लोगों के लिए मुमकिन है जो भूख और खाने की कदर जानते हैं। कंदी श्रीनिवास रेड्डी उन्हीं में से एक लीडर हैं जिनके पास इतना अच्छा सोचने का नुक्ता नज़र है। तकरीबन 3 साल कबल आदिलाबाद की सरजमीन पर ज़रूरतमंदों और मुसाफिरों के लिए शुरू किया गया खाना खिलाने का सिलसिला जारी है। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి. कांग्रेस पार्टी आदिलाबाद पार्लियामेंट लीडर आतरम सुगुना ने कहा कि कांग्रेस पार्टी ने इंतखाबात में जो वादा किया था उसके मुताबिक एक ही वक्त में 2 लाख के कर्ज मुआफ़ी का ऐलान कर दिया है। इन्होंने कहा कि सीएम रेवंत रेड्डी के ऐलान से सभी खुश हैं। उटनूर मंडल के तेजापुर गांव में इन्होंने कर्ज मुआफ़ी पर खुशी का इजहार करते हुए कबायली किसानों के साथ जश्न मनाया। इन्होंने ज़रई खेत में बीज बोए, उन्हें मिठाई खिलाई और खुशी का इजहार किया। इन्होंने बताया कि ये तेलंगाना के तमाम किसानों के लिए वाकई अच्छी खबर है। इन्होंने वाज़ह किया कि सीएम रेवंत रेड्डी की क़यादत में हुकूमत किसानों की फलाह व बहबूद के मकसद के साथ आगे बढ़ रही है। కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో
ఏర్పడక ముందే 6 గ్యారంటీలతోటి ముందుకొచ్చి 6 గ్యారంటీలను నెరవేరుస్తూ అదేవిధంగా మరి రైతులకు భరోసా కల్పిస్తాం, రైతులను ఆదుకుంటామని మరి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు అన్న మాటకు కట్టుబడి రైతులకు మరి 2 లక్షల రుణమాఫీ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీని ఈరోజు నెరవేర్చడం అనేది చాలా ఆనందంగా ఉంది. రైతులకు రుణమాఫీ అనేది ఎంతో ఆదాయంగా వాళ్ళకి ఆసరాగా ఉన్నటువంటిది. ఈరోజు వాళ్ళకి ఎంతో భరోసానిచ్చినటువంటిది మరి రుణమాఫీ. చాలా రైతులందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు, మరి దీపా మున్షి గారు, మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి అందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రైతులందరూ కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి రైతులు ఎక్కువగా, భారతదేశం అంటేనే రైతుల దేశం ఇది. కాబట్టి రైతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ప్రభుత్వం కోరుకునేటువంటి ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు రైతులు బాగుంటేనే మేం బాగుంటామని అనుకునేటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అందుకే తక్షణమే 2 లక్షల ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. आदिलाबाद पुलिस गुटखे के खिलाफ क्रिक डाउन कर रही है। आदिलाबाद में गोदामों पर छापा मारकर तकरीबन 77 लाख मालियत का ममनुआ गुटखा जब्त किया गया। हफ्ते की आधी रात को ज़िला एसपी गौस आलम की हिदायत पर एक खुसूसी मुहिम चलाई गई और गुटखा जब्त किया गया। इस सिलसिले में 5 अफराद पर मुकदमा भी दर्ज कर लिया गया है। मुलजिमान में से 2 को गिरफ्तार कर लिया गया जबकि 3 फरार हैं। रियासत में ममनुआ गुटखे पर पाबंदी के बाद आदिलाबाद ज़िले में जांच की गई। ज़िला एसपी गौस आलम ने उसे एक बड़े चैलेंज के तौर पर लिया है और वो गुटखा माफिया के ख़िलाफ़ क्रिक डाउन कर रहे हैं। उसी सिलसिले में हफ्ते की रात देर गए शहर के 5 गोदामों पर छापे मारकर 77,60,586 रुपया मालियत का ममनुआ गुटखा जब्त कर लिया गया। डीएसपी सीआईएस अमला और स्पेशल ब्रांच के अमले ने मिलकर ये छापे मारे। ओमकार जिनिंग गोदाम से 50 लाख रुपये से ज़ायद मालियत के ममनुआ गुटखे की 20 अक़साम बरामद की गई। इस मौके पर ख़िताब करते हुए एसपी ने ख़बरदार किया कि ज़िला भर में ममनुआ गुटखा फ़रोख्त करने और ले जाने वालों के ख़िलाफ़ सख्त कार्रवाई की जाएगी। इन्होंने कहा कि ज़िला भर में गुटखे को जड़ से उखाड़ फेंकने की नीयत से स्पेशल स्टाफ तैनात कर दिया गया है जो सर्वेलेंस सिस्टम को मजबूत बनाकर फ़राइज़ सर अंजाम देगा। गुटखा फरोशों को इंतबाह दिया कि वो ममनुआ गुटखा फ़रोख्त करने से बाज आ जाएं। आदिलाबाद डीएसपी जीवन रेड्डी, सीआईएस सत्यनारायणा, अशोक, रमाकांत, सीआईएस अमला, स्पेशल ब्रांच के अमला और दीगर ने ज़िला एसपी के साथ आधी रात के छापों में हिस्सा लिया। नई तश्कीलशुदा कांग्रेस हुकूमत माजूर अफराद को दरपेश मसाइल को हल करने के लिए हुकूमत से मुतालबा किया। नेशनल प्लेटफॉर्म NPRD के ज़िला सदर नागेश ने सख्त मेहनत करने इतवार को शहर के CITU संगा भवन में NPRD की एक मीटिंग में हिस्सा लिया। इस मुलाकात में कई देरीना मसाइल पर तबादला ख्याल किया गया। फ़ैसला किया गया कि दरपेश मसाइल को जंगी बुनियादों पर हल करने के लिए आइंदा का लाहे अमल तैयार किया जाएगा और एहतजाज की तैयारी की जाए। नागेश ने कहा कि तमाम मुस्तहिक माजूर अफराद को इंदरमा मकानात दिए जाएँ और ख़ुद रोज़गार की तरफ कदम उठाने और माली तौर पर मजबूत बनाने के लिए 100% सब्सिडी वाले कर्ज़ फराहम करने रियासती हुकूमत से मुतालबा किया। క్యాంప్ సర్టిఫికెట్ కానీ రిజల్ట్ మాట్లాడు
క్యాంప్ సర్టిఫికెట్ కానీ రిజెక్ట్ అయ్యి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నేడు ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగుల సమావేశాలపైన చర్చించడం జరుగుతుంది. ఇది వరకు ప్రభుత్వాలు మారిపోయినా కానీ వికలాంగుల అనేది కూడా మారాలి కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది. అందరు వికలాంగులు చైతన్యం పరిచి మేము చేసే పోరాటానికి వికలాంగులు ఇచ్చేసి జయప్రదానం చేసి వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ నెరవేర్చే విధంగా మమ్మల్ని సపోర్ట్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కృషి చేస్తున్నాం. మరియు ప్రభుత్వాలను ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు అందించినాం. ఎన్నోసార్లు ఎన్పీఆర్టీ పక్షాన ఢిల్లీలో కూడా అసెంబ్లీ చర్చకు వెళ్ళినాం. కానీ ఇది వరకు ఏ ప్రభుత్వ నాయకులు స్పందన ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మేము చేసే పోరాటాలను జయప్రదానం చేసి ఒక కొడుకులాగా అని కూడా గవర్నమెంట్ నాయకులు వాళ్ళ ఒళ్ళో తీసుకొని మేము అంగవైకల్యంలో పుట్టిన వాళ్ళని కూడా మా కష్టాలను దూరం చేయాలనేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి నేడు చర్చాంశంగా చేయడం అయింది. ఏమనగా వికలాంగులకు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నాం. 35 కిలోల అంత్యోదయ కార్డు ఇవ్వాలి, తర్వాత చదువుకున్న వికలాంగులకు బ్లాక్బెర్రీ పోస్టులు కల్పించాలి, అనేక మంది వికలాంగులను ఆదుకోవాలనేసి 100% రాయితీ సబ్సిడీ లోన్లను కూడా కల్పించాలి. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ఇంద్రమ్మ పథకం ఇల్లులు కూడా 5% కల్పించాలనేసి కూడా మేము ఇది చేస్తున్నాం. తర్వాత వికలాంగులను బ్లాక్బెర్రీ పోస్టులు చాలామంది వికలాంగులు కూడా లోపల చదువుకొని ఉన్నారు. కానీ అటువంటి చదువుకున్న వాళ్ళు కూడా బస్ స్టాండ్లలో, రోడ్లలో, రైల్వే స్టేషన్లో బిచ్చం అడిగే పరిస్థితి ఉంది. అటువంటి వికలాంగులను కూడా ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ పైన ఉంది. కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని వేడుకోవాలనేసి ఈ సందర్భంగా గవర్నమెంట్ని నేను కోరుకుంటూ సెలవు చేస్తున్నాను. मेहमानान ख़ुसूसी ने कहा कि वो ज़िले में खेलों की तरक्की के लिए हर मुमकिन कोशिश करेंगे और खिलाड़ियों की हमेशा हौसला अफजाई करेंगे। डिस्ट्रिक्ट ओलंपिक एसोसिएशन के ज़ेर एहतमाम ज़िले में तरक्की याफ्ता फ़िज़िकल एजुकेशन असातिज़ा के लिए इतवार को आदिलाबाद शहर के इंदिरा प्रियदर्शिनी मैदान में एक एजाज़ी प्रोग्राम का इनेकाद किया गया। इस मौके पर तरक्की पाने वाले जिम असातिज़ा को मुबारकबाद दी गई। क़ब्ल अज़ें डिस्ट्रिक्ट ओलंपिक एसोसिएशन के ज़ेर एहतमाम इंटरनेशनल ओलंपिक डे मनाया गया और ओलंपिक रन का इनेकाद किया गया। MLA पायल शंकर ने मेहमान खुसूसी शिरकत की और इन्होंने ओलंपिक एसोसिएशन के सदर गोवर्धन रेड्डी और कन्वीनर पार्था सारथी के साथ दौड़ का आगाज़ किया। उसके बाद मेहमानों ने दौड़ में खिलाड़ियों के साथ मिलकर उन्हें दाद दी। शायकीन और शहर की मशहूर शख्सियात ने भी दौड़ में हिस्सा लिया और खेल का मुजाहरा किया। ఫ్యూచర్లో స్కేటింగ్ జాతీయ స్థాయి క్రీడాకారుడు కబడ్డీ నెక్స్ట్ కృష్ణ కుమార్ గారు రన్ ఏదైతే ఉందో ఇది ప్రతి సంవత్సరం మనము జూన్ 19 నుంచి 24వ తేదీ లోపల ఇది నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి. మేము సైతం ఒలింపిక్స్లో పార్టిసిపేట్ అవుతామనే ఒక తపన వాళ్ళకు ఉండాలి అన్న ఉద్దేశంతో మరి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ రన్ అనేది జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఈరోజు మనమంతా కూడా చూస్తున్నాం, రివ్యాంప్ ఆఫ్ ఖేలో ఇండియా వచ్చిన తర్వాత ప్రతి నూక్ అండ్ కార్నర్ నుంచి ఈరోజు క్రీడాకారులను ఎంపిక చేసి అది ఏ క్రీడ అయినప్పటికీ వాళ్ళ లోపల ఉన్నటువంటి నైపుణ్యతను మరి వెలికి తీసి ఈరోజు ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్లో ఉన్నటువంటి మరి కోచింగ్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. మన స్పోర్ట్స్ స్కూల్కు సంబంధించినటువంటి పిల్లలు ఈరోజు మరి పటియాలలో కోచింగ్ తీసుకుంటున్నటువంటి విషయం కావచ్చు, లేకపోతే మనకు ఆదిలాబాద్కు ఒక ఖేలో ఇండియా సెంటర్, హాకీ సెంటర్ రావడం అనేది కూడా జరిగిన విషయం కావచ్చు. ఈ విధంగా మనమంతా కూడా మరి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి రాబోయే ఒలింపిక్స్లో నేను సైతం పార్టిసిపేట్ అవుతా అనే ఒక శపథంతో మీరందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి సందర్భం మనవి చేస్తూ మరి స్టేడియంలో ఉన్నటువంటి సమస్యలపై తనకు అన్నీ కూడా విన్నవించడం అనేది జరుగుతుంది. మరి క్రీడా పరికరాలు కావచ్చు, లేకపోతే ఈ స్టేడియంలో ఉన్నటువంటి ఇంకా స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కావచ్చు. తర్వాత అంటే ఈ సందర్భం కరెక్ట్ కాదు కనుక మళ్ళీ ఒక స్పోర్ట్స్ అంటే ఒలింపిక్ అసోసియేషన్, అదేవిధంగా పేటా సంఘం, మళ్ళా తర్వాత స్కూల్ ఫెడరేషన్ అందరం కూడా ఒక మీటింగ్ అటెండ్ చేసి ఇక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మీటింగ్లో తనకు అన్ని సమస్యలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి సందర్భం మనం చేస్తూ सीएम रेवंत रेड्डी की फ्लेक्स को PRTU के ज़ेर एहतमाम दूध से नहलाया गया। असातिज़ा की तरक्की और तबादले पर इजहार तशक्कुर किया गया। यह प्रोग्राम इतवार को आदिलाबाद शहर में प्रेस क्लब के अहाते में मुनक़िद किया गया। यूनियन के ज़िला सदर
नूर सिंह और ज़िला चीफ सेक्रेटरी नारा नवीन यादव ने कहा कि एक दिहाई से तअत्तुल का शिकार असातिज़ा के प्रमोशन और ट्रांसफ़र के अमल की तकमील वाकई काबिल तारीफ़ है। इन्होंने कहा कि गुज़िश्ता 12 सालों से माहिर लिसानियात और PET में कोई अपग्रेडेशन नज़र नहीं आई। इन्होंने कहा कि ये बात खुश आइंद है कि रियासती हुकूमत ने बहुत सी रुकावटों और अदालती मुकदमात को अबूर करने के बाद असातिज़ा को तरक्कियाँ और तबादले दिए हैं। उसके अलावा सरकारी स्कूलों की मजबूती के लिए तालीम की तरक्की के लिए तकरीबन 1000 करोड़ रुपए मुख्तस किए गए हैं। उनमें से 600 करोड़ जारी किए गए हैं और अम्मा आदर्श कमेटियों के ज़रिए स्कूलों में बुनियादी सहूलियात फराहम कर रहे हैं। बताया जाता है कि आदिलाबाद ज़िले में तमाम ज़ुमरों के 445 असातिज़ा को तरक्की दी गई है। इन्होंने हुकूमत से PGHM के ओहदों की इजाज़त देने की भी अपील की। రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై పిఆర్2 తెలంగాణ, జై పిఆర్2 తెలంగాణ. నేడు పిఆర్2 తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పిఆర్2 తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా శాఖ పక్షాన శతాబ్ద కాలం పాటు నెరవేరిన కలను గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేర్చినందుకు మరి దాదాపుగా రాష్ట్రంలోనే 22,000 పైచిలుకు పదోన్నతులు బదిలీలు కల్పించిన ముఖ్యమంత్రి గారికి మేము పిఆర్2 తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పక్షాన పాలాభిషేకము చేస్తున్న సందర్భంలో మరి మేము ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి అమ్మ ఆదర్శ పాఠశాలలో ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించే విధంగా 600 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి మౌలిక వసతులను కల్పిస్తున్న సందర్భంలో మరి ఉపాధ్యాయులలో చాలామంది ఉపాధ్యాయులు ఎస్జిటి వాళ్ళకు మరి PSHM ప్రమోషన్ కల్పించే విధంగా గతంలో మంజూరైన 10,000 పోస్టులను మంజూరు చేస్తూ ఎస్జిటి వాళ్ళకు D.Ed B.Edతో సంబంధం లేకుండా అందరి ఎస్జిటి ఉపాధ్యాయులకు మరి ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ ఈ ప్రమోషన్ కల్పించే విధంలో పిఆర్2 తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రక్రియను మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి బదిలీలు పదోన్నతులు చేపట్టాలని కోరుతూ మరి మాకు గత 10 సంవత్సరాలుగా నిలిచిపోయిన బదిలీలను పదోన్నతులను కల్పించినందుకు మేము ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా మా పిఆర్2 తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై పిఆర్2. आदिलाबाद कमिश्नर बल्दिया मोहम्मद कमर अहमद ने बताया कि बल्दिया की जानिब से मौसमी बीमारियों पर काबू पाने के लिए खुसूसी इक़दाम किए जा रहे हैं और तमाम ज़रूरी इंतज़ाम किए जा रहे हैं। इतवार को इन्होंने म्यूनसिपल अहदेदारों और अमले के साथ संजय नगर और आदिलाबाद टाउन में पुलिस कॉलोनी का वसी पैमाने पर दौरा किया। अहदेदारान और मुलाजिमीन को हिदायत दी कि वो वार्ड्स में घर घूम फिर कर इर्द गिर्द को साफ़ सुथरा रखें। हर एक की समाजी ज़िम्मेदारी है कि वो अपने इर्द गिर्द को साफ़ सुथरा रखे। अगर कचरा बिखरा हुआ है तो वो उसे वहाँ फेंकने के बजाय म्यूनसिपल की कचरा उठाने वाली गाड़ियों में डालें। इन्होंने आदिलाबाद को कचरे से पाक बनाने में शराकतदार बनने का शहरियान आदिलाबाद को मशवरा दिया। इस प्रोग्राम में सैनिटरी इंस्पेक्टर नरेंद्र और अमले ने हिस्सा लिया। అంతే ఎక్కువ జస్ట్ ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం. అంతే ఎక్కువ జస్ట్ ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం.
అంతే ఎక్కువ అయ్యేది జస్ట్ ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం. शूटिंग बाल एसोसिएशन के रियासती सदर साइनी रवि कुमार ने कहा कि मौजूदा मुआशरे में ख़वातीन बिलखुसूस लड़कियों पर बढ़ते हुए हमलों के पस मंज़र में लड़कियों को अपने दिफा के लिए कराटे सीखना चाहिए। साहा ताइक्वांडो क्लब के ज़ेर एहतमाम आदिलाबाद शहर के इंदिरा प्रिया दर्शनी ग्राउंड में इतवार को बेल्ट ग्रेडिंग टेस्ट का इनेकाद किया गया। इन्होंने प्रोग्राम में बतौर मेहमान ख़ुसूसी शिरकत की। इस मौके पर मुख्तलिफ शोबेजात में टैलेंट का मुजाहरा करने वाले तलबा को बेल्ट्स पेश किए गए। इन्होंने कहा कि ख़वातीन और लड़कियों पर हमलों में रोज़ बरोज़ इजाफ़ा हो रहा। इन्होंने कहा कि आज ऐसे हालात हैं कि अकेले बाहर निकलने से ख़वातीन अपने आप को गैर महफूज तस्वुर कर रही हैं। इन्होंने कहा कि ऐसे वक्त में अपने दिफा और ख़ुद को महफूज रखने के लिए कराटे सीखना ज़रूरी है। हर किसी को कराटे की तरबियत लेने का मशवरा दिया। उससे ना सिर्फ वो तैयार होंगी बल्कि ख़ुद एतमादी के साथ आगे बढ़ेंगी। Claps all of you. మా ఇన్విటేషన్ని కాదా ధన్యవాదాలన్నా. ముందుగా ఆత్మరక్షణ గురించి ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా మన షూటింగ్ రాష్ట్రపాల్ అన్న జిల్లా మనకు ఒక రెండు మాటలు మన గారికి అదేవిధంగా కబడ్డీ జిల్లా అధ్యక్షుల గారికి అదేవిధంగా కోచ్ స్టేడియం కోచ్లో ఉన్న ఫుట్బాల్ కోచ్ అండ్ జూడో కోచ్ రవీందర్ గారికి, బాక్సింగ్ కోచ్ అతని గారికి, అదేవిధంగా కరాటే కోచర్ అయిన వీరేష్ గారికి, అదేవిధంగా మీ అందరికీ శుభోదయం. ఎందుకంటే నేను కూడా గతంలో చిన్నప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు మేము కూడా కరాటే క్లాస్కి లేవాలని, దాంట్లోని బ్లాక్లు కానీ కటస్ కానీ చాలా ఉపయోగించి చాలా వరకు మేము నేర్చుకున్నాం గతంలో. ఇప్పుడు ఈ రోజుల్లో ఖచ్చితంగా వేరే గేమ్స్ ఆడితే ఫిజికల్గా ఫిట్ ఉంటాం కానీ మెంటల్గా ఫిట్ ఉంటాం కానీ ఒక కరాటే ఇది నేర్చుకోవడం వల్ల మనం ఆత్మరక్షంగా ఉంటాం. కానీ రాబోయే రోజులు ఈ రోజులు చాలా రోజులు బాగలేవు. ప్రతి దగ్గర కూడా న్యూసెన్స్ జరుగుతున్నది. అమ్మాయిలు ఖచ్చితంగా కరాటే నేర్చుకొని ఆత్మరక్షంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. सिरपुर के एमएलए डॉक्टर पुलवाई हरीश बाबू ने कुमरम आसिफाबाद ज़िले के इंद्रवली कागज़नगर मंडल में नामुकम्मल बड़े नाले के पुल और हाल ही में बारिश से बह जाने वाली आर्जी सड़कों का मुआयना किया। इन्होंने कहा कि कंडक्टर की लापरवाही की वजह से ये मसला पैदा हुआ है। अहदेदारों पर जोर दिया कि रोड की तामीर जंगी बुनियादों पर मुकम्मल की जाए। इन्होंने सीएम रेवंत रेड्डी को एक खुला खत लिखा, हुकूमत से इस मामले में रद्दअमल ज़ाहिर करने का मुतालबा किया। ఇంకా పూర్తి కాలేదు. తొలకరి వర్షాలకే మొదటి వర్షానికే ఈ కింద ఉన్న మట్టి రోడ్డు కొట్టుకుపోయింది అనే విషయం ఇప్పుడు తెలియవచ్చింది. ఇవాళ సమస్య ఏంటంటే 98% పనులు పూర్తయినాయి. కేవలం అప్రోచ్ రోడ్ మాత్రమే మిగిలి ఉన్నది. దాన్ని పూర్తి చేయమనంటే ఆ డబ్బులు ఇస్తే కానీ నేను ఇది చేయను అనే పరిస్థితి దాపురించింది. దహగాం మరియు భీమిని మండలాల 2 మండలాల ప్రజలు దాదాపు 50 గ్రామాల ప్రజలు ఇవాళ రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రేపు పొద్దున 9 గంటలకు ఇక్కడ ఈ అందవెల్లి, బోడేపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతోటి ఇదే బ్రిడ్జ్ మీద నిరాహార దీక్ష కూర్చుంటాం. యుద్ధ ప్రాతిపదికన 24 గంటల లోపు ఈ పనులు పూర్తి చేస్తే సరే, లేకపోతే ప్రజాగ్రహానికి గురి అవుతారు. जन विज्ञान वेदिका के ज़िला चीफ सेक्रेटरी रविंदर रेड्डी ने कहा कि पानी तमाम जानदारों की ज़रूरत है। बेला मंडल के सदलपुर कबायली गांव में इतवार को एक बेदारी कॉन्फ्रेंस का इनेकाद किया गया और मीठे पानी के बारे में बताया गया। शुकूक व शुबहात को दूर किया गया और गांव वालों को आलूदा पानी से
होने वाले नुकसान से आगाह किया गया। गाँव के बोरवेल, कुएं और मिशन भगीरथ के पानी की जांच की और गांव वालों को आगाह किया। इन्होंने कहा कि पानी अरबों जानदारों के लिए ज़रूरी है, जैसा कि इंसान, पौधों, जानवरों को पानी की ज़रूरत है। फसल उगाने, घरेलू ज़रूरियात और दीगर बहुत से कामों के लिए पानी ज़रूरी है और पानी के बग़ैर हम जिंदा नहीं रह सकते। आलूदा पानी पीने से हैज़ा, पेचिस, क़े, टाइफाइड, गिरकान जैसी महलिक बीमारियां जन्म लेती हैं। గ్రామానికి సందర్శించడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడి ప్రజలు బావి నీరు తాగుతున్నారని చెప్పి మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. వీరికి అవగాహన కల్పిద్దామని చెప్పి జన విజ్ఞాన వేదిక ఆదిలాబాద్ జిల్లా కమిటీ పక్షాన అలాగే జన విజ్ఞాన వేదిక బేలా కమిటీ సభ్యులతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మేము బావి నీటిని టీడీఎస్ మీటర్ ద్వారా టెస్ట్ చేస్తే అది 350 సూచికని సూచిస్తుంది. అలాగే మిషన్ భగీరథ నీళ్లు 220 సూచిక చూపిస్తుంది టీడీఎస్ ద్వారా. ఈరోజు ప్రజలకు మిషన్ భగీరథ నీరే మంచిదని చెప్పి అవగాహన కల్పించడం జరిగింది టీడీఎస్ మీటర్ ద్వారా. కానీ ప్రజలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మిషన్ భగీరథ నీళ్లు మీరు చెప్పిన తర్వాత మేము తాగాలని అనుకుంటున్నాం, కానీ మిషన్ భగీరథ నీరు మాకు ప్రతిరోజు రావడం లేదు అని చెప్పి ఇక్కడి ప్రజలు తెలియజేస్తున్నారు. प्रॉब्लम आहे तरी आज विहिरीतला पाणी काऊन पेत आहे म्हणजे आज फिल्टर पाणी बरोबर नाही याचं कारणानं विहिरीतलं पाणी पेत आहे. आज ऑफिसर लोक येऊन टेस्ट केले, काय विहिरीतलं पाणी प्रॉब्लेम दाखवत आहे. पुन्हा तसेच फिल्टर पाणी मिशन भगीरथ पाण्याले टेस्ट केले ते करेक्ट आहे. तर ऑफिसर लोक येऊन हे मशीन भगीरथ पाणी सर्वे गावातले लोक पिवावं म्हणून सांगले. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। किसानों के लिए कर्ज माफ़ी के ऐलान पर मसरत का इजहार। आदिलाबाद पार्लियामेंट लीडर आतरम सुगुना ने किसानों के हमदर्द मनाया जश्न। अब गैर कानूनी तौर पर गुटखा फरोख्त करने वालों की खैर नहीं। आदिलाबाद पुलिस गुटखा माफिया के खिलाफ मुतहर्रिक। हफ्ते की रात तकरीबन 77 लाख का गैर कानूनी गुटखा किया गया जब्त। मौसमी बीमारियों पर काबू पाने मजलिस बल्दिया आदिलाबाद की जानिब से खुसूसी मुहिम का आगाज़। कमिश्नर बल्दिया मोहम्मद कमर अहमद का बयान। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।